ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఎజ్రా కానీ మొర్దెకై కానీ రాసి ఉండవచ్చని కొన్ని ఉదాహరణలు. కానీ ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం 29వ వచనంలో అబీహేలు కుమార్తె అయిన మొర్దెకై ఖచ్చితంగా వ్రాయించినట్లు ఇక్కడ 9వ అధ్యాయం 29వ వచనంలో మనకి కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ స్త్రీల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము, స్త్రీల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము ఏంటంటే ప్రభువును నమ్మి ప్రేమించిన విశ్వాసము గల స్త్రీలు. మన అంశ పాఠం ఏంటి ఈరోజు? ప్రభువును నమ్మి విశ్వసించిన విశ్వాసము గల స్త్రీలు. అయితే 9వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా ఆమె సాక్ష్యం కూడా మనకి కనబడుతుంది. ఎలాగంటే ఇక్కడ 9వ వచనం చూసినట్లయితే ఒక్కళ్ళు చదవండి. చాలు. ఇక్కడ ఎస్తేరు గ్రంథము ఎవరు పరిపాలకుడు? ఎవరు? అహష్వేరోషు దినములలో జరిగింది. ఇది ఎస్తేరు గ్రంథము. ఈ చరిత్ర ఎప్పుడు రాయబడి ఉన్నదంటే 470 482 ఈ మధ్య కాలంలో ఈ చరిత్రను వ్రాయడము జరిగింది. అయితే ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ఎస్తేరు అనగా మనందరికి తెలిసి ఈ వాక్యం మీద మనం స్కిట్ కూడా వేసాం కదా. అందరికీ ఈ వాక్యం బాగా తెలుసు. ఎస్తేరు మొర్దెకై యొక్క చరిత్ర కూడా మనందరికీ బాగా తెలుసు. అయినా కూడా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఈ ఎస్తేరు యెరూషలేములో ఉన్నప్పుడు నెబుకద్నెజరు పరిపాలనలో యెరూషలేము మీద దండెత్తి అక్కడ కొంతమందిని హతమార్చినప్పుడు ఆ చంపిన వారిలో ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు కోల్పోవడము జరుగుతుంది. అక్కడ ఈ మధ్యకాలంలోనే జరిగినటువంటి చరిత్ర పుస్తకంలో అప్పటికి మొర్దెకై వయసు 11 సంవత్సరాలు. మొర్దెకై వయసు 11 సంవత్సరాలు అయితే ఎస్తేరుకి ఎంత వయసు ఉంటుంది? ఎస్తేరు అసలు మొర్దెకైకి ఏమవుతుంది? కూతురా లేక చెల్లి అవుతుంది. అంటే మొర్దెకై యొక్క పినతండ్రి కుమార్తె ఎస్తేరు. ఇక్కడ అన్న స్థానము నుండి కూడా తండ్రి యొక్క స్థానమును తీసుకొని ఎస్తేరుని తన క్రమ పద్ధతిలో పెంచినట్లు మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియబడుతుంది. ఈ 4వ వచనంలోనే కాదు, మొదటి నుండి కూడా 10 వచనాలు చదివితేనే ఈ చరిత్ర మనకి చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆ నెబుకద్నెజరు ఆ యెరూషలేములో కొందరిని చెరపట్టుకొని పోయినప్పుడు అక్కడ నుండి ఎస్తేరు తన తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు తన అన్నైనటువంటి తండ్రి పెదనాన్నగారి అబ్బాయి సహోదరుడు అయితే మొర్దెకై పూర్తిగా తన తండ్రి స్థానాన్ని ఇచ్చి పెంచి పెద్ద చేసినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. అక్కడ నెబుకద్నెజరు తర్వాత కోరెషు యొక్క పరిపాలన వచ్చింది. కోరెషు యొక్క పరిపాలనలో నెబుకద్నెజరును తనకున్న వంశములనంతా కూడా నాశనం చేసి కోరెషు యొక్క పరిపాలనలో ఏం చేశాడంటే యూదులందరికీ కూడా కొంత అభయాన్ని ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోమని శాసనము జారీ చేసినప్పుడు కొంతమంది మాత్రమే అక్కడ నుండి వెళ్ళిపోయినట్లు మనకి ఎజ్రా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ఆ స్టోరీ అంతా కూడా. అప్పుడు తర్వాత ఈ కోరెషు తర్వాత వచ్చినటువంటి అహష్వేరోషు ఈ పరిపాలనలోకి వచ్చాడనమాట. అయితే అహష్వేరోషు ఉన్నటువంటి కాలంలో ఇదంతా జరిగినప్పుడు
ఇక్కడ ఎస్తేరు మొర్దెకై కూడా అక్కడ నుండి వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మిగిలి అక్కడే ఉండిపోయిన జాబితాలో మొర్దెకై ఎస్తేరు కూడా ఉన్నారు. అసలు ఆ ఎస్తేరు యొక్క పేరు హెబ్రీలో ఆ దేశంలో ఉన్నప్పుడు ఎస్తేరు పేరు హదస్సా. హదస్సా అనగా సువాసన గల చెట్టు. ఇక్కడ పారసకపు దేశపుకు ఎప్పుడైతే తీసుకొని రావడం జరుగుతుందో ఆ దేశస్తులు ఆమెకి ఎస్తేర్ అని పేరు పెట్టడము జరుగుతుంది. ఎస్తేర్ అనగా నక్షత్రము. ఒక సువాసన గల చెట్టుని ఒక కాంతిమైనటువంటి నక్షత్రముగా యెహోవా యొక్క ఉద్దేశము మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ దేవుడు అనే మాట ఎక్కడ కూడా ఈ పుస్తకంలో కనపడదు. కానీ దేవుని యొక్క హస్తము, ఆయన సంకల్పము ఈదులైనటువంటి వారికి, ఇశ్రాయేలీల ప్రజలకి తోడుగానే ఉంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునుకు సెలవిచ్చినదేమనగా, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లు రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడనన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకు అందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత ఇక్కడ మనం మొదటి వచనం నుండి చూసినట్లయితే ఒకసారి 2వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే అసలు ఈ మొర్దెకై ఎవరు? షూషాను కోటలో బెన్యామీనుడు కృష్ణుకు పుట్టిన షిమ్మీ కుమారుడుకు యాయేరు వంశస్థుడైన మొర్దెకై అయిన ఒక యూదుడు ఉండెను. ఎవరు? యూదుడు. 2వ అధ్యాయంలో ఎస్తేరు యొక్క చరిత్ర మనకి కనబడుతుంది. ఇక్కడ మొర్దెకై ఎందుకు ఈ మాటలు చెప్పి పంపించాడంటే ఇక్కడ ఒక శాసనము జారీ చేయబడి ఉన్నది. అది ఏందనంటే మనము 4వ వచనం మొదటి నుండి చూసినట్లయితే, జరిగినంతే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోని పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మము ఎదుటకు వచ్చెను. గోనె పట్ట కొట్టుకొని వాడు రాజగుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఇక్కడ గోనె పట్ట కట్టుకొని రాజు యొక్క గుమ్మము దగ్గర ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్యులు. మనం ఈ పరిశుద్ధ గ్రంథం అంతా చదివినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యూదులు అన్యులని వివాహము ఆడకూడదు. ఇక్కడ అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుందా? కాదు. దేవుడు అనే మాట లేకపోయినప్పటికి కూడా దేవుని యొక్క సంకల్పం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మొదట గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని, ఎందుకు గోనె పట్ట ధరించాడు, ఎందుకు బూడిద పోసుకొని ఉన్నాడంటే యూదులకి ప్రాణము అపాయమైనటువంటి స్థితి వచ్చినది. ఇక్కడ 4 వ్యక్తులు మనకు కనబడతారు. 1 అహష్వేరోషు, 2 మొర్దెకై, 3 ఎస్తేరు, 4 వస్తి, 5 ఆమోను. అహష్వేరోషు, ఎస్తేరు, మొర్దెకై ఈ 4 మధ్య కూడా ఈ యొక్క కథ నడుస్తూ ఉన్నది. ఈ యొక్క చరిత్ర మనకి ఏం తెలియపరుస్తూ ఉన్నదంటే దేవుని యొక్క బిడ్డల పట్ల ఆయన కృప అధికంగా ఉన్నట్లు మనకి తెలియజేస్తూ ఉన్నది. ఎస్తేరు అనగా ఈమె ఒక కన్య అయినప్పటికీ కూడా ఆమె వస్తీ తర్వాత రాణిగా ఎన్నిక చేయబడినప్పుడు ఈ ఎస్తేరు ఎందుకు మొర్దెకైతో చెప్పమని హతాకునికి సెలవిచ్చాడంటే ఇక్కడ వీళ్ళకి హామాను ద్వారా వాళ్ళకి మరణాపాయము వచ్చింది. అసలు ఎస్తేరు ఎవరో రాజుకు తెలియదు. ఎస్తేరు మొదటిగా రాజు దగ్గరికి పంపించినప్పుడు మనం ఈ వచనాలన్నీ చదువుకోవాలంటే సమయం సరిపోదు. కానీ 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. మొదటిగా రాజు దగ్గరికి మొర్దెకై ఎస్తేరుని పంపించినప్పుడు ఎస్తేరుతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎస్తేరు తల్లి, నువ్వు రాజునద్దకు పోయినప్పుడు మన వంశాన్ని కానీ మన యొక్క కులాన్ని కానీ నువ్వు అక్కడ రాజు దగ్గర ప్రస్తావింపవద్దు. నీవెవరైనా అడిగిన ఎడల నేను ఒక అనాథనని చెప్పమని చెప్పి ఎస్తేరుతో చెప్పడము మొర్దెకై జరుగుతుంది. అదేవిధంగా తన తండ్రి అయినటువంటి మొర్దెకై ఏదైతే చెప్పాడో రాజు దగ్గర అలాగే ఆమె అనాథగా తండ్రి మొర్దెకై ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే ఆమె రాజు దగ్గర మొర్దెకై చెప్పినట్లు ఎస్తేరు చెప్పడము జరుగుతుంది. జరిగినప్పుడు మొర్దెకై చరిత్ర అంతా మనకు తెలుసు. తర్వాత ఆ కోటకి ఆమె రాణిగా ప్రస్తావించబడింది. ఎందుకు చేయబడింది? అయితే ఇక్కడ ఆమె యూదురాలని కానీ ఆమె పినతండ్రి మొర్దెకై అని కానీ రాజుకి ఏమాత్రము తెలియదు కానీ ఇలా కొనసాగిపోతూ ఉంది. అయితే ఎస్తేరు కోటలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొర్దెకై ఇక్కడ హామాను అహష్వేరోషు పక్కన ప్రధానమంత్రిగా ఉంటాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజు పక్కన ఉన్న హామాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొర్దెకై గేట్ దగ్గర వాచ్మెన్ పోస్ట్ అనుకోవాలి దాన్ని. వాచ్మెన్గా అంటే గేట్ దగ్గర కాపులావాడిగా ఉన్నాడు. మొర్దెకై యూదుడు కాబట్టి హామాను రాజు దగ్గరకు వస్తున్నప్పుడు రాజకోటలో ప్రవేశిస్తున్నప్పుడు అందరూ కూడా హామానుకి నమస్కారము చేయాల్సి ఉంటే ఈ మొర్దెకై యూదుడైనటువంటి మొర్దెకై ఏం చేస్తూ ఉన్నాడు? హామానుకి నమస్కారం చేయకయు ఆయనకి తల వంచకయు ఉన్నాడు. ఇది హామానులో ఒక రకమైనటువంటి ఉద్రేకము, ఆవేదన, అసూయ వచ్చేసింది అతనిలో. ఇంతమంది నమస్కారం చేసినప్పుడు ఒక్క వ్యక్తి చేయకపోతే ఏమైంది? అందరూ చేశారు కదా. అయినా అహష్వేరోషు యొక్క పీఠము పక్కన పీఠ వేసుకొని అధికారము తనకున్నది. తను ఈ మొర్దెకై అంతా గేటు దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి. అతను నమస్కారం చేస్తే ఎంత, నమస్కారము చేయకపోతే ఎంత అని అనుకోలేదు. కానీ అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు నమస్కారము చేయటం లేదు అనేది ఒక గిల్టీగా తను ఫీల్ అయిపోతున్నాడు. అంటే తన హృదయంలో ఎంత ఉన్నా మనకు కూడా ఎంత ఉన్నా కూడా ఒక్కొక్కసారి సంతృప్తిగా ఉండలేము కదా. అలాగే ఈ హామాను యొక్క జీవితంలో అదొక కొరతగా నిలిచిపోయింది. అయితే ఎస్తేరు ఇక్కడ అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇదంతా మనసులో పెట్టుకొని హామాను ఏం చేశాడంటే ఎలాగైనా ఈ మొర్దెకై ఎవరో దాని తాలూకా తెలుసుకొని అతనే కాదు అతని సంబంధించిన వారందరిని కూడా హతమ చేయాలని తలపూనుకున్నాడు, నడుము కట్టాడు. ఎన్ని జరుగుతున్నా కూడా ఆ కోటలో ఆయన మనసులో అది ఒకటి మాత్రమే నిలిచిపోయింది. అప్పుడు మొర్దెకై ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హామాను యొక్క ఆలోచన ఇతడు ఎవడు తెలుసుకొని అతను హతమార్చడానికి పూనుకున్నప్పుడు ఆ విషయము ఈ మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై ఈ శాసనాన్ని ఎప్పుడైతే విన్నాడో మొర్దెకై తాళుకోలేకపోయాడు. తాళుకోలేక ఇక్కడ గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని రాజగుమ్మము ఎదుటికి రాకూడదన్న ఆజ్ఞ తెలిసినప్పటికీ కూడా మొర్దెకై ఏం చేశాడు? ఆ రాజగుమ్మము యొద్ద తన గోనె పట్ట ధరించుకొని బూడిద పోసుకొని కూర్చున్నప్పుడు అక్కడున్నటువంటి ఎస్తేరు, కోటలో ఉన్న ఎస్తేరు ఈ దృశ్యమంతా కనిపెట్టింది. ఏమైంది నా పినతండ్రికి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆతాకును పిలిచి మొర్దెకై దగ్గరికి పంపించినప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడని చెప్పి ఆతాకును మొర్దెకై దగ్గరకు పంపించినప్పుడు మొర్దెకై జరిగినదంతా చెప్తూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ రాణి అనే ఎస్తేరు గారితో తను వచ్చి మాట్లాడవచ్చు. ఎందుకంటే తన కోటకు రాణి కాబట్టి తన పినతండ్రి అని రాజుగారికి తెలియదు. కానీ ఆమె వచ్చి మాట్లాడవచ్చు. కానీ ఒక రాణి ఒక వాచ్మెన్ దగ్గరకు వచ్చి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆమెకున్న స్థాయి, ఆమెకున్నటువంటి తన తండ్రి చెప్పినటువంటి మాటలు ఆమె హృదయంలో ఏం చేసిందంటే భద్రపరుచుకుంది. దానిని మనసులో పెట్టుకొని తన దగ్గరున్నటువంటి షండులలో ఒక షండైనటువంటి ఆతాకును మొర్దెకై దగ్గరికి పంపించినప్పుడు
అసలు ఏమైందో కనుక్కోమన్నప్పుడు ఇక్కడ మనం 11వ వచనములో 12వ వచనములో చూసినట్లయితే ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ మనం దీనికన్నా ముందుగా చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనములో 5వ వచనం నుండి చూసినట్లయితే ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ ఏం జరిగిందనేది మొర్దెకై అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో చెప్పి పంపించటము జరుగుతుంది. ఇక్కడ మొర్దెకై చెప్పిన వెంటనే రాణైనటువంటి ఎస్తేర్ అన్నటువంటి మాట రాజుగారి దగ్గరికి పిలువబడక ముందు వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళ్ళిందనుకో రాజుగారి యొక్క దయ కానీ ఆయన ఆ యొక్క బంగారపు దండము కానీ ఎవరు ఆ రాజు అయిన ఎస్తేరు యొద్ద తిప్పకపోతే ఆమె ఏమైపోతుంది? మరణమే. రాజు దయదలసకపోతే ఆ వ్యక్తికి మరణమే. పిలువబడక మునుపు అక్కడ ఎవరు కూడా ప్రవేశింపకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఉంది. ఆజ్ఞకి వ్యతిరేకించి ఎవరు వెళ్ళినా వారికి మరణ శిక్ష ఉంది. కానీ ఇక్కడ ఎస్తేరు మరలా చెప్తూ ఉన్న మాట ఏంటంటే చాలు. ఇక్కడ మొర్దెకై ఈ మాటలని చెప్పి పంపించిన తరువాత హాతాకు మొర్దెకైతో మాట్లాడిన తరువాత ఎస్తేరు మరలా ఇక్కడ హాతాకుతో అంటుంది, నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్ల పత్రికతో మిచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత ఈదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో అనుకొనవద్దు. హాతాకుతో మరలా మొర్దెకై ఏం చెప్పి పంపిస్తూ ఉన్నాడంటే ఒక చీటీ రాసి పంపిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఇక్కడ హాతాకుతో చెప్తూ ఉన్నటువంటి మాటలు ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత ఎస్తేరుతో చెప్పమంటున్నాడు. రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత నువ్వు తప్పించుకుందువని అనుకొనవద్దు. నువ్వు ఒకవేళ మరచి ఉన్నావేమో, మనము యూదులందరికీ ఆ మరణదండన పడితే నీకు నాకు కూడా పడుతుంది. నేను రాజకోటలో ఉన్నాను, నేను క్షేమంగా ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీవు అలా అనుకున్నట్లయితే అలా నీవు తప్పించుకుందామని మనసులో తలంచుకొనవద్దు. ఎందుకంటే ఆమె కూడా ఒక యూదురాలని తన పినతండ్రి అయినటువంటి తన సహోదరుడు ఎస్తేరుకి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ అన్నాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చునని ఈ సమయమును బట్టి రాజ్యమునకు
వచ్చితవేమో. చూడమ్మా ఎస్తేరు, నీవు ఒకవేళ తప్పించుకుంటావేమో అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఈదురాలవన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈదులందరికీ కలిగే శిక్ష నీ మీద కూడా వస్తుంది. ఒక రాజు యొక్క ఆధీనంలో ఉన్నాను అనుకుంటున్నావేమో, రాజు కోటలో ఉన్నాను అనుకుంటున్నావేమో, లేక రాజుకి బహు దగ్గరగా ఉన్నాను, నా దగ్గరికి ఏది రాదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, కానీ ఖచ్చితంగా ఈదులకై ఏది సంభవిస్తుందో అది నీకు కూడా వర్తిస్తుంది. అంటే ఆమె కూడా ఒక యూదురాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు, నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితేనేమో ఆలోచించుకునమని చెప్పమనెను. ఈ సంగతి అంటే ఒకవేళ నీ ద్వారా అక్కడ ప్రజలందరికీ విమోచన కలుగుతుందేమో, అందుకే నిన్ను అన్యుడైనటువంటి అహష్వేరోషు నిన్ను ఇష్టపడి ఉంటాడు. అంటే దేవుడు ఎవరి ద్వారాగైనా ఎలాగైనా తన పని చేయించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. కోరెషు పుట్టకముందే ఆయన పేరును, ఆయన పుడతాడు, మరి ఇశ్రాయేలులకు విమోచన ఆయన ద్వారా కలుగుతుందని తెలీదు. కానీ యెషయా ప్రవక్తకి ఆయన మాట్లాడి ఒక వ్యక్తి పుడతాడు, ఇశ్రాయేలుకు విమోచన దొరుకుతుందని చెప్పి మన పుట్టక మునిపే మనము పుడతాము, ఫలానా గ్రామంలో పుడతాము, ఫలానా గ్రామస్తులకి భారీగా వస్తాము అనేది మనకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. అలాగే ఇక్కడ ఎస్తేరుతో మొర్దెకయ మాట్లాడుతూ ఉన్నాడు. చూడమ్మా, నీవు ఒకవేళ ఇందుకే ఆ కోటకు రాణివై ఉంటావు. ఎందుకంటే అక్కడ ఇంచుమించు ఆ చరిత్రలో నేను చదివినప్పుడు ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది అక్కడ కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నట్లు. ఇక్కడ హామానుకి కేవలము ఒక్క హామానుకి నమస్కారం చేయనందున ఎంతమంది ప్రాణాలు తీయదలుచుకున్నాడు? కోట్ల మంది ప్రజలు. ఒక గృహంలో ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ ఇంట్లో ఉన్న వారందరూ తప్పు చేసినట్లా కాదు కదా. ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నాము, నలుగురు ఒకే మనసులో ఉంటామా? ఉన్నాము. 4 రకాల మనసు. అలాగా ఉండక ఇక్కడ రాడైనటువంటి ఎస్తేరు తన ప్రాణానికి తెగించి ఇక ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసిందంటే, అయితే మరలా హాతాకును మొర్దెకై దగ్గరకు పంపించింది. ఏమనంటే, ఇక్కడ నాకు చెలికత్తెలు ఉన్నారు, నేను నా చెలికత్తెలు 3 దినాలు ఉపవాసం ఉంటాము, నా నిమిత్తము మీరు కూడా అందరూ 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పి యూదులందరికీ ప్రకటన చేయమని చెప్పింది. ఎందుకు ఉపవాసము గోని పట్టదట్టాడు? మరి బూడిద పోసుకున్నాడు, ప్రార్థన చేసినట్లు ఉంది అక్కడ. ఎందుకు ప్రార్థన చేసినట్లేదు అక్కడ అంటే, దేవుని చిత్తమునకు వీరు ఎక్కడున్నారు? వెలుపుల ఉన్నారు. అంటే దేవుని యొక్క చిత్తములో వారు వెలుపుల ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఎక్కడున్నాడు? ఊరు వెలుపల గుమ్మమ్మ దగ్గర నిలిచి ఉన్నాడు. దేవుని చిత్తములో ఉన్నటువంటి ఫరో రాజ్యానికి అధికారం, తన ఇంటి మీద ఆధిపత్యం ఇచ్చినటువంటి ఫరో ఇంటిలో అతను ఎలా ఉన్నాడు? అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కదా. ఇలాగా ఎందుకు వెలుపల ఉండవలసి వచ్చిందంటే, అది యొక్క దేవుని యొక్క చిత్తానికి. అందుకనే మొర్దెకై గవిని దగ్గర అంటే గేటు దగ్గర ఉన్నాడు. ఇక్కడ గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకై ఎస్తేరుతో చెప్తూ ఉన్నాడు. ఎస్తేరు పిలవకుండా రాజు దగ్గరికి వెళితే ఏం జరుగుతుందో ఎస్తేరుకే కాదు, ఆ సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆమె ఎవరు తట్టయితే ఆ దండను చూపిస్తాడో వారు మాత్రమే భూమి మీద బ్రతికి పట్టగలరని ఎస్తేరుకి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఎస్తేరు తెగించి ఇక రాజు దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకొని తన హాతాకు చేత తన పని తండ్రికి కబురు పంపించింది. కబురు పంపించే ముందు తనకి మొర్దెకైకి వస్త్రాలు పంపించింది. చూడమ్మా 4వ వచనంలో ఒకసారి.
కాదు కాదు 4వ వచనం. ఎస్తేరు యొక్క పనికత్తులను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగినదని ఆమెకి తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదే మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకై అతని యొద్దకు వస్త్రాలు పంపిన కానీ అతడు వాటిని తీసుకొనలేదు. ఎందుకు పంపించింది వస్త్రాలు అంటే, మొర్దెకై ఎందుకు గోనె పట్ట ధరించాడు, ఎందుకు బూడిద పోసుకున్నాడో ఎస్తేరుకి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ వస్త్రాలు వెంటనే తీసివేసి, ఆ గోనెపట్టను తీసివేసి వస్త్రాలు ధరించుకోమని చెప్పి రాణి అయిన ఎస్తేరు ఏం చేసింది, తన పిన తండ్రికి వస్త్రాలు పంపించింది. పంపించినప్పుడు అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టినట, రాజు మించిన చెండులలో వస్త్రములు పంపిన కానీ అతడు వాటిని తీసుకొనలేదు. ఎందుకు తీసుకొనలేదంటారు? తన కుమార్తె కదా, రాజుకు తెలియకపోవచ్చు, కానీ తన కుమార్తె కదా వస్త్రాలు పంపించింది, ఎందుకు తీసుకోలేదు అంటే, మొర్దెకై యొక్క ఆ వంశం అంతా కూడా, యూదులు ఇశ్రాయేలు అందరూ కూడా మంచి ఒక భయంకరమైనటువంటి పత్తిలో ఉన్నారని ఎస్తేరుకి తెలియజేయడానికి ఆ వస్త్రాలు తిప్పి పంపించాడు. ఎందుకు పంపించాడంటే, మొర్దెకైకి తెలుసు, మొర్దెకైకి కావాల్సింది ఇప్పుడు నూతన వస్త్రము కాదు కదా, నూతన వస్త్రము కాదు. ఆ వస్త్రములో ఉన్నటువంటి మర్మము, ఆ గొప్పతనము ఏంటంటే, మొర్దెకై ఆ వస్త్రం ఎందుకు తిప్పి పంపించాడంటే, ఇప్పుడు ఈ నూతన వస్త్రము ధరించితే యూదుల మీదకు వచ్చినటువంటి గొప్ప ఆ యొక్క మరణము తొలగిపోతుందా? తొలగిపోదు. ఈ వస్త్రము ద్వారా ఏ మాత్రం కూడా విమోచన లేదు, దీనివల్ల ప్రయోజనం లేదు కదా. మనము కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్త్రం తీసివేసి నూతన వస్త్రాన్ని ధరిస్తాము. మనం నూతన వస్త్రం ధరించినంత మాత్రాన మన హృదయంలో ఉన్నటువంటి ఆ మలినమైన వస్త్రాన్ని తీసివేయాలి, కానీ మన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం కాదు. మన హృదయంలో ఉన్నది నీతి వస్త్రము కావాలి. మొర్దెకై ఆలోచన విధానము ఎస్తేరుకి అర్థమైంది. ఎందుకంటే వారిద్దరు కూడా ఒకే కోవలో, ఒకే పడవలో, ఒకే మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, తన తండ్రి ఆలోచన, తన తండ్రి ఆవేదన ఈ వస్త్రాలు ఎప్పుడైతే తిప్పి పంపించాడో అప్పుడు ఎస్తేరుకి బాగా అర్థమైంది. ఎందుకంటే నా ప్రజలు ఏదో గట్టి బాధలో ఉన్నారు, నేను తప్పకుండా నేను నశించుదును. గొప్ప తీర్మానం తీసుకుంది, నడుము కట్టుకుంది. నేను చనిపోతే ఒక్కదాన్నే చనిపోతాను, కానీ నా ప్రజలకు విముక్తి కావాలని చెప్పి నడుము కట్టి ఆమె రాజు దగ్గరికి ప్రయాణం చేసింది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుని యందు ఆమె దయ కలిగించి ఏం చేసింది, దయ పుట్టింది. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరం యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారములకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజశాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఒక అన్యరాజు అహశ్వరోజు నడిచి వస్తుంటే భూమి గజ గజ గజలాడిద్దంట. ఎవరికి ఎదురు లేనటువంటి వ్యక్తి అంట, తన మెడ పైకెత్తి నడుస్తూ ఉంటాడంట. ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వం. అలాంటి వ్యక్తి దగ్గరికి ఇక్కడ ఎస్తేరు ఎలా వెళ్ళిందంట, వెళ్ళింది తన ప్రాణానికి తెగించి వెళ్ళింది. సమయం వచ్చినప్పుడు మనము కూడా దేవుని కోసం పోరాటం చేయాలి కదా. సమయం వచ్చినప్పుడు మనము కూడా దేవుని కోసము పోరాటం చేయాలి. అది కుటుంబంలోనైనా సరే, ఎవరితోనైనా సరే దేవుని కోసం మనం యుద్ధం చేసేవారముగా ఉండాలి. ఇక్కడ ఎస్తేరు అదే చేసింది. తన ప్రజల కోసము తన ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ చూసినప్పుడు రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు చెట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొనను ముట్టెను. దేవుడు చూసేవా ఎంత గొప్ప కార్యం చేశాడో. ఒక యూదురాలు ఒక అన్యుణ్ణి వివాహము చేసుకొని కూడా తన ప్రజల కోసం, తన వారి కోసం, తన తండ్రి కోసం, తన ప్రజల కోసం రాజుకి ఎదురుగా నిలబడింది. ఇది ఎవరి సంకల్పం అంటారు? దేవుడు అనే పదము వాడబడకపోయినా దేవుని యొక్క సంకల్పము
ఇక్కడ మనకి కనబడుతుంది. అసలు శత్రు శేషం ఉండకూడదు. ఆ రోజు నా సమయాల గ్రంథంలో చూసినట్లయితే 1 సమయాలు 15-8 చూసినట్లయితే ఆ రోజు కనుక సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం సమస్తము సమూల నాశనం చేసినట్లయితే ఈ హామాను అనే శత్రువు ఎక్కడి వరకు వచ్చేవాడు కాదు. సౌలు చేసిన చిన్న పనికి ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు శ్రమను ఎదుర్కోవాల్సి వచ్చింది. మన కుటుంబంలో కూడా చిన్న తప్పుకి కుటుంబం అంతా కూడా గిలగిలలాడిపోతున్నాం కదా. దానిని తాళుకోలేక, దానిని జయించలేక, దానికి ఎదురు వెళ్ళలేక కృంగిపోటులో మనము జీవిస్తూ ఉన్నాము. ఎస్తేరు కృంగిపోలేదు, ప్రాణానికి తెగించింది. ప్రాణానికి తెగించి రాజు యొద్దకు వెళ్ళింది. రాజు దగ్గరకు వెళ్ళిన వెంటనే రాజు తన దండము చూపించినప్పుడు దేవుని యొక్క దయ ఆమె మీద ఉన్నది కాబట్టి రాజు ఆమె వైపు దండమును చూపించాడు. ఆ రాజు దండము చూపించిన వెంటనే అక్కడ ప్రతి వచనం చదువుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి అక్కడ రాజదండము చూపించినప్పుడు ఎస్తేరు తట్టు, రాణివైన ఎస్తేరు నీకేమి కావాలి? రాజ్యములో సగమైన నేను నీకు ఇయ్యగలను, నీకేం కావాలి అన్నప్పుడు రాజుని హామానును విందుకు పిలవడం మనము చూస్తాము. రాజుని ఆమెను విందుకు పిలిచినప్పుడు మొదటి రోజు పిలిచింది, విందు జరిగింది. రెండో రోజు పిలిచింది, రెండో రోజు కూడా విందు అయిపోయింది. అయిపోయిన తర్వాత మొర్దెకై ఏ యూదురాలైతే చెప్పవద్దన్నాడో ఇక ఆమె ఎవరు, ఆమె వంశం ఎవరు చెప్పవలసినటువంటి టైము వచ్చేసింది. 7వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణిని విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడనని నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించిందనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననై నీ ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనమును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగా. కానీ సంహరించుటకు, ఆత్మ చేయుటకు, నశించుటకు నేను నా జనులను కూడా అమ్మబడిన వారము. నా జనులను దాసులుగా దాసురాండ్లుగా అమ్మితే పర్వాలేదు, కానీ కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయడానికి ఎందుకు? మేము అమ్మబడితే పర్వాలేదు. ఎందుకంటే ఒకనాడు యెరూషలేము నుండి వాళ్ళు బానిసలుగానే అమ్మబడ్డారు. అలాగే ఇక్కడ మొర్దెకై కూడా ఇక్కడ ఎస్తేరు అంటుంది, రాజుతో అంటుంది, ధైర్యం చేసి అంటుంది, ఒకవేళ నా జనులు మేము అందరం కూడా దాసులుగా అమ్మబడితే ఓకే, కానీ ప్రాణము తీయడం అంటే తట్టుకోలేకపోయింది. అందరూ హతమార్చడం అంటే తట్టుకోలేనప్పుడు ఇక్కడ ఎవరు ఇంతటికి వడకట్టిన వాడు ఎవడన్నప్పుడు ఏ దుష్టుడైనా ఈ హామోని ఆమె హృదయంలో గూడు కట్టుకున్నటువంటి అన్ని కూడా కట్టలు తెంచుకొని ఒక్కసారిగా దుష్టుడైనా కారకుడు ఈ హామోనే అన్నప్పుడు వెంటనే అంతకుముందే రాజును చంపడానికి షండులు ఎదురు ఆలోచన చేసినప్పుడు దాన్ని కనిపెట్టి మొర్దెకై ఎస్తేరు ద్వారా తెలియపరిచినప్పుడు అది ఒక గ్రంథంలో రాయబడి ఉన్నప్పుడు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టనందున ఆ గ్రంథం చదివినప్పుడు ఇంతగా ప్రాణానికి వడికట్టిన వాడెవడని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తికి బహుమానం ఏదైనా ఇచ్చారా అని తెలుసుకున్నప్పుడు బహుమానం ఏమీ ఇవ్వలేదన్నప్పుడు అక్కడ రాజు ఆ వ్యక్తిని పిలిచి సన్మానం చేయమనడం జరుగుతుంది. ఎస్తేరు తన ప్రాణానికి తెగించి ఎలాగ తన ప్రజల కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా జనులు బాగుండాలి, నా జనులు రక్షించబడాలని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరిగా 10వ అధ్యాయము చూద్దాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమం విచారించబడిన యూదులలో గొప్పవాడై తన దేశస్తుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఎలాగైనా ఆమె పోరాడి తన ప్రజలను రక్షించింది, ప్రాణానికి తెగించింది. అలాగే మనము ఆ సమయం వచ్చినప్పుడు మనం ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని కోసం చాలామంది ప్రాణాలు ఇస్తున్నారు ఈ దినాల్లో కదా.
ప్రాణాలు పెట్టి పోరాడుతున్నారు. మనకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఇప్పుడు కూడా జరుగుతుంది, అది ప్రజెంట్లోనే ఉంది. కానీ మనం కూడా ఎస్తేర్లాగా మనం కూడా నడుము కట్టి మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, మరి మన సంఘంలో ఉన్న వారి కొరకు మనం నడుము కట్టి ప్రార్థన చేసే స్త్రీలుగా, ఈ ఎస్తేర్ ఎలాగైతే నడుము కట్టి పోరాడిందో తన ప్రజల కోసం, మనం కూడా మన సంఘం కోసం, మన కుటుంబాల కోసం, మరి మనం మన ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసే వరముగా ఉండాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు ఎక్కడున్నా తన ప్రజలను విమోచిస్తాడు. ఆయన సంకల్పం అది. ఒకటి, ఆ ప్రజల పట్ల ఆయన శక్తిని, ఆయన విమోచనని, ఆయన బిడ్డల పట్ల వ్యతిరేకించే దుర్మార్గతను మనకి ఇక్కడ 3 విషయాలుగా కనబడుతున్నాయి. అలాగే మనకిచ్చినటువంటి పత్రికా పాఠ్య భాగంలో కూడా లుదియా కూడా అలాగే ఫిలిప్పి పట్టణంలో ఆమె అక్కడ రోమా ప్రభుత్వ వారు అక్కడ సువార్త చేయడానికి కనీసం ఒక 10 మంది అయినా పురుషులు ఉండాలి అక్కడ సువార్త చేయాలంటే. కానీ ఆ సమయంలో అంతమంది లేరు అక్కడ. కానీ ధైర్యం చేసి పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ నగరంలో సువార్తను ప్రకటించటం మనము చూస్తాము. ఇక్కడ ఎస్తేరు ఎలాగ తన ప్రాణానికి తెగించింది, అన్ని రానటువంటి లుదియా కూడా తన వ్యాపారం చేసేటువంటి వ్యక్తి సువార్తికురాలుగా మారింది. అలాగే మనం కూడా మనకిచ్చినటువంటి కొద్ది భక్తి జీవితంలో దేవుని కోసము, మన కుటుంబాల కోసం, మన సంఘం కోసము, మన ఇరుగు పొరుగు వారి కోసము, మనము వారికి కష్టం వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు వారు ఒకరి ఎడల ఒకరు దీనత్వము కలిగి శ్రమ యందును, కష్టము యందును, సుఖము యందును, సంతోషమును అందరితో కూడా మనము సగభాగస్తులుగా ఉండి మనం అందరము కూడా నడుము కట్టి స్త్రీలందరము ఏకం కలిగి, ఏక మనసు కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు